హాస్టల్ అసలు ఎప్పుడో ఒకటో రెండు ఉంటుండే జిల్లా మొత్తాన్ని కానీ ఎక్కడ హాస్టల్లో పంపించకుండా ఆడపిల్లలు ఈరోజు ఇంత స్వేచ్ఛ వచ్చింది, ఇంత సపోర్ట్ ఇస్తుంది. అంటే నిజంగా మీరు అవునా కాబట్టి బాగా చదువుకోండి, ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు మీరు మీ చేతిలో మా చేతిలో ఎవరు కష్టపడితే వాళ్ళకి సుఖం ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళకి సుఖం అనేది ఎక్కడ పోతుంది. కానీ ఇప్పుడు కష్టపడే టైంకి పేరెంట్స్ అందరూ కూడా ఫుడ్ పెడుతున్నారు, చదువుతున్నారు, సంతోషంగా మరి ఒక మంచం మీద ఒక మంచం వేసుకొని మంచిగా ఉంటున్నారు కదా, ఆయన దగ్గర కలిసి ఉంటున్నారు. కంబైన్డ్ స్టడీ బాగుంటుంది, సింగిల్ ఎప్పుడు చదవకండి. కంబైన్డ్ చదవండి, మిగతా చదవండి, మీరు చెప్పవచ్చు. డిస్కషన్ చేస్తే అది మైండ్లో ఉంటుంది. బుక్ ఎంత చదివినా అది మైండ్లోకి ఎక్కదు. డిస్కషన్ చేస్తే అది మర్చిపో. డిస్కషన్ చేస్తే స్టడీ చేయాలి. సమస్యలు ఉన్నాయా మీకు? కదా మరి గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇన్ని ప్రొవైడ్ చేస్తుంది, డైట్ ప్రొవైడ్ చేస్తుంది, బుక్స్ వస్తున్నాయా, యూనిఫామ్ ఇస్తుందా, కాస్మెటిక్స్ ఇస్తుందా, ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? మీకు ఇంతమంది టీచర్స్ కూడా వీళ్ళకి కూడా శాలరీస్ ఇస్తున్నారు కదా, ఇంత ఖర్చు పెడుతుంది కదా దీనికోసం. మరి మీరేం చేయాలి? టీచర్స్ కోసం చదవద్దు, మీరు మా కోసం చదవద్దు, గవర్నమెంట్ కోసం చదవద్దు, మీకోసమే కదా, సింగిల్గా మీకోసం మీకు అనుకోవాలి కదా. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ వింటే మీరేమనుకుంటారు? వచ్చేది ఉండదు కదా. మీరు బాగుపడితే వాళ్ళకి మన శాలరీ తెచ్చిస్తారు, మీకైనా వచ్చేది. కానీ మీకోసమే ఆలోచన చేసి మీకోసమే మా పిల్లలని మేము చూసుకుంటుంది టీచర్స్ కానీ మీకు స్టాఫ్ ఇన్ని రకాలుగా మీకు ఇచ్చినప్పుడు మీరు మరి భవిష్యత్తులో ఏమేమి కాదు, అందరూ ఒకరైతే కాదు కదా, అందరు టీచర్స్ అవుతారా, అందరూ చేస్తారు. మీ టాలెంట్ బట్టి మీకు శ్రద్ధ చేసిన ఏమేమి కావాలని చేయాలి. క్లాస్లో అందరూ ఫస్ట్ వస్తామా? కానీ ఏం చేయాలి? ఫస్ట్ రానికి ట్రై చేయాలి. అందరం రాని వాళ్ళు దానికి రీచ్ కావాలి, అట్లా కష్టపడాలి. టైంలో ఉంటుంది. అసలు నేను స్టోర్లో వెళ్తే కడుపు వెళ్ళిపోయింది, చూసి కడుపు ఉంటున్నదే మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఎన్నో వచ్చిన దాంట్లో ఇంకా చాలా స్పెసిఫిక్గా మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా హాస్టల్లో కానీ కాలేజీలో కానీ? ఒక్క స్టూడెంట్కు 450 రూపాయలు పెంచింది గవర్నమెంట్. 950కి 1100 ఇచ్చారు కదా. లాస్ట్ టైం ఎప్పుడు లేదమ్మా, ఇట్లా ఎప్పుడు లేదు. లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎప్పుడు ఈసారి గవర్నమెంట్లో అంత గవర్నమెంట్ ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. స్టూడెంట్స్ భవిష్యత్తు రాష్ట్రం కానీ దేశం కానీ భవిష్యత్తు మీ వల్లనే ఉంటుంది. మీరు బాగా చదివితేనే దేశాన్ని బాగు చేయగలుగుతారు. కాబట్టి ఈసారి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఎవరి మీద దృష్టి వెళ్తుంది? స్టూడెంట్స్ మీదే దృష్టి వెళ్తుంది. ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే. కడుపు వస్తే క్లాస్ పోతామా, తల నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుంది కడుపు నొప్పి, తల నొప్పి,
సరిగ్గా ఫుడ్ లేకపోవడము లేకపోతే ఇక ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటివి రాకుండా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మరి గతం కంటే ఇప్పుడు మరి మెరుగైన ఆహారం మీకు అందిస్తున్నాను. ఇంకేమన్నా మీకు కావాలా, ఇంకేమన్నా మీకు అవసరం ఉంటే ఇక్కడ ఇబ్బంది ఉందా చెప్పండి. మీ టీచర్స్ మర్చిపోండి, మీరు ఒక్కదాన్నే ఉన్నారు అని చెప్పండి. ఏమన్నా మీకు ఇచ్చేసాను, ఎందుకంటే వాళ్ళు కదా మీకు సేవ్ చేస్తుంది, రోజు మిమ్మల్ని చూస్తుంది. మీ అమ్మ నాన్న కూడా గమనిస్తలేదు చూస్తుంది, డబ్బు చూస్తుంది, కడుపు చూస్తుంది కదా. పోయిన అడుగుతారా? చదవకపోతే కొడతారా? सिंगल आंसर नाम से बोलना, नाम से बोलना।